నేను మీతో మాట్లాడాలి. ఇదిగో పరాయాళ్ళతో మాట్లాడితే నేను ఒప్పుకోను. మాట్లాడడానికి వీలేదు. సంబంధం ఉంది కనుకనే నేను పక్కనున్నాను. ఏ సంబంధం లేదు కనుకనే నువ్వు వీధి నడిపోయావు. అడగాల్సింది నేను, చెప్పాల్సింది మీరు. మధ్యలో ఎవరు అనవసరంగా కల్పించుకున్నా నేను ఊరుకోను. ఊరుకోపోతే ఊరెత్తుకో. అతనితో ఏ రహస్యాలు చెప్పినా ఇంటికి వచ్చేసి నా దగ్గర చెప్పరా ఏటి? చెప్పుకో, నేను వెళ్తున్నాను. ఇదిగో ఆవిడేదో బుర్రకప్ చెప్తుందని నువ్వు తందనా అంటూ వంత కొడుతూ కూకోక. త్వరగా వచ్చేయి. చాలా విషయాలు మాట్లాడాలని దారిలో చెప్తావుగా, వచ్చేయి. మిమ్మల్ని బ్రతిమాలడానికి, మీ కాళ్ళ మీద పడి ప్రాధాయపడ్డానికి రాలేదు. మీరు చేసిన తప్పు మీకు గుర్తు చేయడానికి వచ్చాను. వచ్చావుగా, చెప్పేది సూటిగా చెప్పు. అదెవరు? దానికి మీకు సంబంధం ఏమిటి? దాన్ని వెనకేసుకుని తిరగడానికి మీకు అవమానంగా లేదు? ఇలాంటి పని చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదు? దీనికి మీరేం సమాధానం చెప్తారు? వినడానికి నువ్వు వీధిని పడ్డా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కారణం, పెళ్లి పందిట్లో నువ్వు నా కాళ్ళ దగ్గర ఇసిరి కొట్టిన పూలదండని అడిగితే చెబుతుంది. అదెవరో నాకు తెలుసు. మా సంబంధం గురించి నీకు అనవసరం. ఏది సభ్యతో ఏది సిగ్గుపడాల్సిన విషయమో తెలుసుకోవాల్సింది నువ్వు కానీ నేను కాదు. ఇది నువ్వు అడిగిన దానికి సంజాషిగా చెప్పడం లేదు. పొరలు గమ్మిన నీ కళ్ళు తెరుచుకోవాలని చెప్తున్నాను. నేనెవరు, నాకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి అని అడగటానికే కదా నువ్వు వచ్చింది. నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకో? వెళ్ళమన్నాను, వెళ్ళిపో. ఇదిగో పిల్ల, అర్థమయ్యేలా మాట్లాడావా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అడ్డంగా మాట్లాడావా? నేను అడ్డంగా వచ్చేస్తాను, అడ్డదడ్డంగా మాట్లాడేస్తాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఆయన విడిచి వెళ్ళిపో. బాగుంది, నువ్వు లేక నేను వదిలేస్తే ఉప్పు కారం తినే మనిషి ఆయన మూడో దాంతో పోడు, అందుకే అంటు పెట్టుకున్నాను. పెళ్ళైన మగాడి వెంట తిరగడానికి సిగ్గులేదు? ఎంట తిరగటానికి నేనెందుకు సిగ్గుపడాలి? వదిలేసినందుకు నువ్వే సిగ్గుపడాలి. నా ఇష్టం. ఇష్టమైతే ఉంచుకుంటాను, నచ్చకపోతే వదులుకుంటాను. అడగడానికి నువ్వెవరు? ఇష్టం ఉంది కాబట్టి ఉంచుకున్నాను, నచ్చాడు కాబట్టి వదులుకోలేను. నీకెందుకు ఉక్రోసం? నువ్వు నేను సమానమా? కాదు, ఆయన నేను సరి సమానం. ఆడదాని వయ్యుండి ఇంత బరి తెగించి మాట్లాడడానికి సిగ్గులేదు? అమ్మో, నువ్వో మాట అనేది గట్టిగా అనుకో. నీటిలో చేపల్లో సిగ్గుతో మొక్కలేసేయగలవు. నా గుండెలు మండిపోయి నేనుంటే ఏమి పట్టినట్టు చల్లగా మాట్లాడతావా? ఎండలో ఉన్నావు కాబట్టి నువ్వు మండిపోతున్నావు, నేలలో ఉన్నాను కాబట్టి నేను చల్లగా ఉన్నాను. నా మాట చల్లగా ఉంటుంది. అయినా నేను వెళ్ళడం మీద నీకెందుకు అంత అవసరం? నా కాపురం మీదుగా నీ కన్ను పడ్డదా? నీకెంత డబ్బు కావాలో అడుగు, పారేస్తాను. తీసుకుని వెళ్ళిపో. డబ్బుతో కొనేసుకోగలిగితే ఎంతమంది ఎందను కొనేసుకునేవాళ్ళు, ఎన్ని కాపురాలు కూలిపోయావో. పొగరుతో సత్యభామ కొండంత బంగారంతో కొందని కృష్ణయ్యను భక్తితో చిటికడంత తులసాకుతో తూచికిల్చుకుంది రుక్మిణమ్మ. చదువుకోగానే సరికాదు, భర్త మీద సనువు ఉండాలి. అందంగా ఉండగానే సరికాదు, అది మొగుడికి అందుబాటులో ఉండాలి. అతని మీద అభిమానం ఉండాలి, అణుకు ఉండాలి. సేవలు చేయాలన్న గౌరవం ఉండాలి. ఏమిటి నువ్వు చేసే పెద్ద సేవలు? ఈ బట్టలు తుడలేగా? ఈ మాత్రం సేవలు మేము చేయగలం. ఇదిగో పిల్లోయ్, ఒద్దిగ్గా లేకపోతే ఏదైనా ఇలాగే అవుద్ది. సొక్క అయినా కాపురం అయినా. రాధా, ఇందాక నువ్వు విసిరేసావే, నేను తెచ్చిన చీర అది కట్టుకుని బయలుదేరు.
ఎలా అణచుకోను కట్టుకున్న బావేడంటూ పట్టు చీర నవ్వింది పట్టు తప్పిపోకముందే పెట్టె సర్దుకోమంది కట్టుకున్న బావేడంటూ పట్టు చీర నవ్వింది పట్టు తప్పిపోకముందే పెట్టె సర్దుకోమంది గుట్టుగా కాపురమంటాను నీ గుప్పిట్లో పడి ఉంటాను పడితే చరి సగమంటాను మరి కొడితే సరి సరి అంటాను దాహంతో తహతహతహతహలాడేను తప్పు తెలిసే మావా ఒప్పుకోరమావా తప్పు తెలిసే మావా ఒప్పుకోరమావా ఏం చేయను ఎలా తప్పుకోను ఎలా ఊరుకోను ఏం చేయను ఎలా తప్పుకోను ఎలా ఊరుకోను తరుముతోంది కాలం తప్పదింక తాళం తరుముతోంది కాలం తప్పదింక తాళం దప్పిగొన్న మేఘమా దాహమింక తీరిందా అత్త కూతురా నీకు కొత్త కొత్తగా ఉందా దప్పిగొన్న మేఘమా దాహమింక తీరిందా అత్త కూతురా నీకు కొత్త కొత్తగా ఉందా చిటపటతో మొదలైంది తొలి చిలుపులతో కథ మారింది ఇప్పుడు చూసేదే ఉంది అది ఎంతెంతో మన ముందుంది తరుముతోంది కాలం తప్పదింక తాళం తరుముతోంది కాలం తప్పదింక తాళం ఏం చేయను ఎలా ఆపుకోను ఎలా సుబ్బమ్మ ఎర్రమ్మ ఎంకమ్మ ఎల్లమ్మ రండే 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 పారండే పట్నం నుంచి మా సినిమా యాక్టర్ తమ్ముడు వచ్చాడా రండే విడిగా మీరు ఏ సినిమాలో యాసాలు కట్టారండి చాలా ఆ సినిమా పేర్లేంట్రా వాడుకో యదవ చవట సన్యాసి నీ అమ్మ డొక్క చింపుత దొంగ సచ్చినోడ తమ్ముడు ఈ సినిమా పేర్లేంట్రా తిట్లాగున్నాయి ఇప్పటి సినిమాలకు ఈ పేర్లు ఉంటేనే ఓపెనింగ్స్ ఇప్పటికే ఎన్ని సినిమాలు లేచా 100కి 2 తక్కువ శ్రీదేవి జయసుధతో చిన్న గొడవ వచ్చింది వాళ్ళ పక్కన వెయ్యనన్నాను అందుకే 2 మిగిలిపోయాయి ఈయన మీ సినిమాటర్ తమ్ముడు బాబునా దండాలు బాబు బాబు మీరు సినిమాలో యాక్ట్ చేసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయా చూపిస్తా చూడు తీసుకోమా చూడు ఇవన్నీ నేను సినిమాల్లో యాక్టర్లతో తీసుకున్న ఫోటోలు తమ్ముడా నువ్వు యాక్ట్ చేసిన సినిమాకి 6-7 రూపాయలు ఇస్తారంట్రా 6-7 రూపాయలు నాకు ఒక పిక్చర్ కి 20 లక్షలు రేపు 30 లక్షలు అనగా 30 lakhs లక్షలా
బాబు టచ్అప్ కావాలా? ఇప్పుడు ఎలా బాబు? ఈ అమ్మాయి ఎవరు నీకు తెలుసా? బాగా తెలిసిన అమ్మాయి. ఈ అమ్మాయి అడ్రస్ తెలుసా? తెలుసు. నేను చూపిస్తే గుర్తడతావా? ఏట అట్టా చూస్తున్నా? నువ్వు వేస్తున్న ముగ్గు బాగుందా? ముద్దొస్తుంది. నువ్వు ముద్దుల కృష్ణయ్యగా ప్రతిదీ నీ ముద్దుగానే ఉంటది. కానీ అది కావలసిన వాళ్ళు ముచ్చట తెరచదు, మధ్యలో వాళ్ళు మాడిపోతాం. ఇంత అందమైన ముగ్గేసిన దానివి అర్థమయ్యేటట్టు మాట్లాడలేవా? నా పొడుపు కథ నీకు అర్థమైతే నా మాట నీకు అర్థం అవుద్ది. నువ్వు వేసిన పొడుపు కథ నాకు తెలిసినా నేను ఇప్పదలుచుకోలేదు. ఏ ఇప్పితే నువ్వు వెళ్ళిపోతావుగా. అనుకోకుండా మేఘాలటి చూసావా, నువ్వు అంతగా మెచ్చుకున్న ముగ్గు ఒక్క గాలి దుమారంకి ఎలా చెదిరిపోయిందో. మళ్ళీ ఎత్తబాలా? మళ్ళీ గాలి దుమారం రాదని నమ్మకం ఏంటి? ఆకాశం అంతా కారు మబ్బులు ఎలా కమ్ముకున్నాయో చూడు. ఊరుకో, అర్థం లేని మాటలు, అనవసరమైన భయాలు. వేసిన ముగ్గు అందంగా ఉండొచ్చు, అది నీకు బాగా నచ్చుండొచ్చు. నీ మెప్పు పొందే అర్హత దానికి లేదని చెప్పడానికే ఈ మబ్బులు కమ్ముకున్నాయేమో. ఆడదానిగా అందుకే భయంగా ఉంది. నువ్విక్కడున్నావా? ఏమిటమ్మా ఇది? నువ్వేంటి ఇక్కడ ఉండటం ఏమిటి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? విజయమ్మ, ఇన్నాళ్ళు మీరు కనబడబోయేసరికి ఏమయ్యారో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఈ పుక్రాజన్ సేటు అంతే. అవునమ్మా, మీరు రొట్టె తిని ఎన్నాళ్ళైందో. నీకేం కష్టం వచ్చింది? ఎందుకు ఇలా చేశావు? మేమేమైనా బాధ పెట్టావా? చెప్పవే, చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఏటిది? ఏటి గోలా? ఎవరు మీరు? ఎవరమ్మా ఇతను? ఓయ్, నేను నిన్ను అడిగితే నువ్వు దాన్ని అడుగుతావేటి? నువ్వెవరో చెప్పు. నేను దాని పిన్నిని. పిన్నా? అవును. ఆవిడ ఇక్కడ ఉండడం వల్ల ఎన్ని లక్షలు నష్టపోయామో తెలుసా? ఆవిడ గురించి ఎన్నో పత్రికలు వేయించాం. ఈ మారుమూల గ్రామంలో ఉండడం వల్ల తెలుసుకోలేకపోయాం. ఆఖరికి రమణమ్మ గారు ఫోన్ చేయడం ద్వారా ఇప్పటికైనా తెలుసుకోగలిగాం. థ్యాంక్స్ జైన్. ఏటేటి? లక్షలేటి, నష్టమేటి, పత్రికలేటి, రమణమ్మ ఫోన్ ఏటి? ఓయ్, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఈ అమ్మాయి మా చుట్టాలమ్మాయి. చుట్టానివా? నువ్వు మాకే వరుస చుట్టానివి? చుట్టరికం నీకు నాకు కాదు, దీనికి నాకు. ఆవిడెవరో తెలుసా? ఆవిడెవరో నీకే తెలదంటున్నాను. మాకేంటయ్యా, ఆవిడ్ని తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆవిడెవరనుకున్నావు? చాలా పెద్ద పేరున్న సినిమా నటి విజయ్ గారు.